ఇది హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మనకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది హ్యాండ్ లెంత్, హ్యాండ్ ఎక్స్ట్రా అనేది చేతులకి. ఈ ఎక్స్ట్రా తీసేయాలండి ఈ మూలలు, అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట మనకి. కొంచెం ఇలాగా లోపలికి ఇలా తీసుకొని చూడండి, ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది, ముడతలు అవి లేకుండా బాగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే ఈ భుజం మీద ఏదైతే ఖర్చు పెట్టుకున్నాం కదండి మనం, దాని మీద కరెక్ట్ ఫోల్డ్ చేసి ఇలాగ ఒక ఖర్చు పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ 1/2 ఇంచ్ మీద లోతు తీసుకోవాలండి. 1/2 ఇంచ్ లోతు సరిపోతుందండి మనకి. మనము కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చండి హ్యాండ్ లోత్ అనేది. చూడండి ఇలాగా ఇంత అయితే సరిపోతుంది మనకి లోత్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండి, ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ వేసి ప్రిన్స్ కట్ కుడుతున్నా నేను. ఇది మామూలుగా మనము ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్టే 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా ఇది ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా ఇలాగ గీసుకొని, మనం ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే గీసుకుంటామో అలా గీసుకొని ఇది పక్కకు తీసేసుకోవాలండి. మంచిగా ఇలా డార్క్ గీసుకున్నారంటే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది లోతు 1/2 ఇంచు. వాళ్ళది ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 పెట్టమన్నారు, 7 ఇంచులు. 7 ఇంచులు పెడుతున్నాండి, ఎగ్జాక్ట్ 7 తీసుకుంటున్నా, 7 ఇంచులు. ఇది చూడండి బ్యాక్ పార్ట్ ఇక్కడ దాకా ఉందన్నమాట, ఎక్స్ట్రా తీసుకోలే నేను. ఇక్కడ దాకా ఫస్ట్ అయితే లైన్ తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. హ్యాండ్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ పెట్టమన్నారండి. ఫ్రంట్ నెక్ స్క్వేర్, డబ్బగల్ల స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే యాజ్ ఈజ్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ పెడుతున్నాం కదా, అందులోకి పోతుంది అనమాట.